మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 183వ రోజు, జూలై 2వ తేదీ. అంశము: మనం బండపై విశ్రాంతి నొందుచున్నాము. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాలను చదువుకుందాం. మత్తయి 16వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. యెషయా 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఒకవేళ ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ క్రైస్తవులైతే ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులే ఏమవుతుంది? అలాగైతే మనకు ఇంకా విశ్వాసం అవసరం ఉండదు. అసలు విశ్వాసం అవసరం ఉండదు. అయితే మనం దేని ద్వారా రక్షించబడ్డామో ఆ రక్షణకు కారణం కేవలం ఆ విశ్వాసమే. అందుకే మనం ఆ విశ్వాసాన్ని ఉపయోగించుకోవాలంటే, సాధన చేయాలంటే దానికి విరుద్ధముగా ఉండే కొన్ని విషయాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీకిప్పుడు అది అర్థమైందా? మీకు మరోవైపు కూడా అవసరం. చూసారా, నిజమైన స్త్రీ కనబడాలంటే అక్కడ ఒక చెడ్డ స్త్రీ ఉండి తీరాలి. హో, చూసారా? కానీ మీరు చూడండి, సత్యాన్ని తేటగా మరియు ప్రకాశవంతముగా చేయాలంటే అక్కడ ఒక అబద్ధం అనేది ఉండాలి. ప్రతిదీ సత్యమైతే అది ఒక సాధారణమైన విషయం అవుతుంది. చూడండి, చూసారా? కానీ మీరు చూడండి, సత్యము మరియు విశ్వాసము మరలాంటివి కలిసినప్పుడు ఘనమైనది, నిజమైనది కలుగుతుంది. ఇప్పుడు మనమున్నది అక్కడే. మనకు ఈ అనుకూలతలు, ప్రతికూలతలు ఖచ్చితంగా ఉండాలి. అది ఆ రీతిగా ముందుకు వెళ్తుంది. మంచి దినములను ఆస్వాదించడానికి
మీకంటూ చెడు రోజులు, దుర్దినములు లేక కష్టకాలము ఉండి తీరాలి. ప్రపంచం అలానే నడుస్తుంది. మంచిని ఆస్వాదించడానికి చెడు రోజులు ఉండాలి. లేక చెడ్డ దినాలు మంచి విలువ అంటే ఏమిటో మీకు తెలియజేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీకు కొంత అనారోగ్యం ఉండవలెను. చూసారా? మరియు మీరు పర్వత శిఖరాలను ఆస్వాదించాలంటే లోయలను కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఏదో ఒక రోజు ఇవన్నీ పర్వత శిఖరాలే అవుతాయి. అదంతా ఆరోగ్యమే అవుతుంది. అదంతా దేవుడే అవుతుంది. అదంతా ఆనందమే అవుతుంది. అది కేవలం అంతులేని ఆనందాలు ఉంటాయి. కానీ అప్పటి వరకు చూసారా, మనకు ఈ అనుకూల ప్రతికూలతలు అవసరం. ఇప్పుడు అందరికీ ఇది అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. ఈ బాలిక తానెక్కడికి వెళ్ళినా దేవుణ్ణి వెతికి కనుగొనడానికి ప్రయత్నించానని చెబుతోంది. ఆమె ఈ చర్చికి, ఆ చర్చికి, మరికొన్నింటికి వెళ్ళింది. కానీ ఆమె దేవుణ్ణి కనుగొనలేకపోయింది. ఒకసారి ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఒక చిన్న వృద్ధుడు వెళ్తున్నాడు. చిన్న వ్యక్తి. అతని వెనుపపై ఒక పెద్ద కేథడ్రాల్, చర్చి భవనం ఉంది. అతడు రోడ్డుపై నడిచి వెళ్తూ ఉన్నాడు. ఆమె అడిగింది, హో మంచివాడా, నాకు తెలుసు నీవు చాలా మంచివాడవని. కానీ నీవు భవనం మొత్తాన్ని నీ వెనుపపై అలా ఎలా మోయగలుగుతున్నావు? ఆమె ఇంకా అన్నది, అది నిన్ను నలిపివేస్తుంది. దానికి అతడు, ఓ లేదమ్మా, అది నన్ను నలపదు. ఎందుకంటే అది దేనిపై నిర్మింపబడిందో ఆ బండరాయిని నేనే. ఆయనే ఆ వ్యక్తి. మనం ప్రార్థిద్దాం. ఓ యుగముల బండ, ఈ కేథడ్రాల్లో ప్రయాణించడం నాకెంతో సంతోషంగా ఉంది. మనం ఆ బండరాయిపై విశ్రాంతి తీసుకుంటున్నామని తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓహో, అది ఇంకా ఎంత మాత్రం ఒక కాగితము కాదు గాని అది బండ అయి ఉన్నది అని ఆయన చెప్పాడు. మరియు ఆ బండ ఆ భవనంతో వేగంగా కదలడం ప్రారంభించినప్పుడు లోపల ఉన్న అందమైన గంటలు మ్రోగడం మొదలుపెట్టాయి. ఓ యుగముల బండ, నీ దయలో మమ్మల్ని దాచుము. మమ్మల్ని జీవితపు రహదారి మరియు ప్రవాహం వెంట తీసుకువెళ్ళుము. తద్వారా మా హృదయాలు దారి పొడవున సంతోషంగా నీకు స్తుతులు పాడుతూ గలగలలాడేలా ఉండునుగాక. ప్రకటన 5వ అధ్యాయము 1వ భాగం అనే వర్తమాన పుస్తకము నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. అద్వితీయ సత్యదేవుడును, అనంత జ్ఞాని అయ్యుండి, తరతరములకు ఎన్నడూ మారని దేవుడుగా ఉండి, నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్న ప్రభువుకు, అద్వితీయ సత్యదేవుడై ఉండి, ఆది సంభూతుడై ఉండి, తానే వెలుగుగా ఉండి లోకమంతా ప్రకాశించిన గొప్ప దేవునికి, ఆ నీతి సూర్యునికి మహిమ, ఘనత, ప్రభావములు నిత్యము కలుగునుగాక. అల్పులమైన మన కొరకు, నీచులమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు ఆ గొప్ప దేవుడు తన మహిమనంతా వదిలి మనం నశించిపోకుండా ఉండునట్లు మన కొరకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని, తన సొగసంతా పోగొట్టుకుని, తన స్వరూపాన్ని వదిలి మనలను బలపరచడానికి, మనలను ఆదరించడానికి, మనలను ముందుకు నడిపించడానికి, పడిపోయిన మనలను పైకి లేపడానికి, చెడిపోయిన మనలను బాగు చేయడానికి, మనలను పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి, మన అక్కర్లను తీర్చడానికి, మనతో ఎల్లప్పుడూ కదిలే బండగా ఉండి, మన అక్కర్లను తీర్చే బండగా ఉండి మనలను నడిపిస్తున్న గొప్ప దేవునికి మరొక్కసారి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉన్నాడు. మన కొరకు ఆయన చేసిన ఆ గొప్ప కార్యాలు ఎల్లప్పుడూ మనం వర్ణింపలేనివిగా ఉన్నాయి. మనం ఆది కాలం నుండి చూసినట్లయితే తన ప్రజల పట్ల ఆయన ఎంతో బాధ్యత కలిగి ప్రతి సమయంలోనూ వారి ముందుండి నడిపి వారి దాహాన్ని తీర్చిన అదే బండ నేడును మనతో నిలిచి ఉన్నది. ప్రతి కాలంలోనూ ఆ బండపై ఆనుకున్న ప్రతి ఒక్కరూ విశ్వాసంతో ముందుకు సాగగలిగారు.
ఆ బండపై మన విశ్వాసంతో పునాదులు వేసుకున్నప్పుడు మనం ఎన్నడూ కదల్చబడని వారముగా, మనము తొణికిసలాడని వారముగా, ఎలాంటి పెనుగాలులు వచ్చినా, ఎలాంటి విపత్తులు మనపై దాడి చేసినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా మనము ఎల్లప్పుడూ ఆ బండపై స్థిరముగా నాటబడిన వారమై, మనము లోతైన పునాదులు కలిగిన వారమై, మనం ఎల్లప్పుడూ ఆయనతో నిలిచిన వారముగా మనం ఉన్నాం. ప్రియ సోదరులారా, ఆయనే మనలను ఆదరించేవాడు, ఆయనే మన ప్రతి పరిస్థితిని చక్కబెట్టువాడు. మనం దాగుకుని చోటు ఆయనే, మన యుగముల బండ ఆయనే. ఆ బండరాయిపై మనం విశ్రాంతి తీసుకుంటూ మనం ఎల్లప్పుడూ సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నాం. ఆయన మనకు వాగ్దానం చేసిన దానిని బట్టి మనం ఎంతో నిరీక్షణగా బతకగలుగుతూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము ఎంతో ధన్యులమై ఉన్నాం. ఆ కదిలే బండ మనతో ఎల్లప్పుడూ ముందుండి నడిపి మన ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నది. తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ ఐగుప్తులో ఫరో ఎదుట దాస్యమనే కాడి కింద ఉన్నప్పుడు దేవుడు ఒక రక్షకుణ్ణి ఎన్నుకుని ఆ ప్రజలను బయటకు విడిపించడానికి, ఆ దాస్యం నుండి బయటకు రప్పించడానికి వారికి ముందుండి తన రక్షకుణ్ణి పంపి వారిని విడిపించాడు. ఆ ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు వారి యొక్క ప్రతి అవసరతను తీర్చాడు. వారి ఆకలిని తీర్చడానికి మన్నాను కురిపించాడు. వారి దాహాన్ని తీర్చడానికి ఆ బండ నుండి నీళ్లు రప్పించాడు. ఓ దాహము తీర్చిన గొప్ప దేవుడు, జీవాహారమై ఉండి ఆకలి తీర్చిన ఆ గొప్ప దేవుడు, దాహము తీర్చే బండగా ఉన్న గొప్ప దేవుడు నేటికి అదే గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన విశ్వాసాన్ని ఆయనపై పెట్టుకుని మనము విశ్వాసముతో ఆయనలో పునాదులు వేసుకున్నప్పుడు, మనలను మనం బలంగా నాటుకున్నప్పుడు ఈ లోకంలో ఏ విపత్తులు, ఏ ప్రతికూల పరిస్థితులు, ఏ ఒత్తిడులు మనలను ఏమి ఆయన నుండి ఎడబాపలేవు. క్రీస్తు నుండి మనలను ఎడబాపు వాడేవాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, ఓ వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, చివరికి మరణమైనను మనలను క్రీస్తు నుండి ఎడబాపగలవా? లేదు ప్రియ సోదరులారా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేస్తారు? మనం ఈ లోకంలో మరణించినా కానీ మనము ఆయనలో జీవించగలుగుతాము. ఆయన మనకు వాగ్దానం చేసిన దాని ప్రకారం మనం ప్రభువునందు మృతి చెందిన వారిమైతే నిశ్చయముగా ఒక రోజున ఆ పునరుద్ధాన దినమందు ఆయనతో లేచి మనము ఆయనలో భాగమై ఆయనతో యుగ యుగాలు జీవించబోతూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ కదిలే బండపైన, ఆ యుగముల బండపైన మనలను మనం విశ్వాసముతో నాటుకున్నప్పుడు, ఆ బండపై మనం ఆధారపడినప్పుడు మనం ఈ లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యమును విని దాని ప్రకారం జీవించేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని వాక్యం మనకు రుజువు చేసింది. జీవితంలో ఎన్ని కష్టాలు, తుఫానులు, వరదలు, ఆపదలు వచ్చినా బండ మీద బలమైన పునాది ఉండటం వల్ల ఆ ఇల్లు చెక్కు చెదరకుండా నిలబడుతుందని వాక్య భాగంలోని సారాంశం మనకు తెలియపరిచింది. ఇల్లు అనగా మన జీవితానికి ప్రతీకగా ఉంది. బలమైన బండ అనేది క్రీస్తు విశ్వాసం. ఆ విశ్వాసం మనలో నింపుకొని ఆ బండతో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఆయనలో స్థిరపడిన వారమై మన జీవితంలో ఎలాంటి సమస్యలకైనా తట్టుకొని నిలబడతామని వాక్య సారాంశం మనలను ఎంతగానో పురుగులుపుతూ ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, ఇలాంటి గొప్ప ఆదరణను కలిగించే ఆ యుగముల బండ మనం ఆయనతో నిలిచినంత కాలం మనం ఈ లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదని మనం చదువుకున్న అంశం ద్వారా కనుగొనగలిగాము. మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామనేది మనకు ఎంతో ముఖ్యమై ఉన్నది. మన విశ్వాస జీవితాన్ని నడిపే గొప్ప ఆయుధముగా ఉన్నది. ప్రవక్త చెప్తున్నాడు, ఒకవేళ ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నిండిన క్రైస్తవులే అయితే ఏమవుతుంది? అసలు విశ్వాసంతోనే పని ఉండదు. ప్రియ సోదరులారా, అందరూ నీతిమంతులైతే ఈ లోకములో వాక్యమే అవసరం లేదు. వాక్యము చెప్తుంది, నేను పాపుల కొరకు వచ్చానని ఆయన చెప్తూ ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్తున్నాడు, మనము దేని ద్వారా రక్షించబడ్డామో ఆ రక్షణకు కారణం కేవలం ఆ విశ్వాసమే. మనం విశ్వాసము ద్వారానే దేవుని చూడగలుగుతూ ఉన్నాం, దేవునితో నిలవగలుగుతూ ఉన్నాం, దేవునిని మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. ఆ విశ్వాసమే లేకపోతే ఈ లోకంలో మనం దేనిని చూడలేము. అందుకే విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమని, ఒక కనబడని దేవుని విశ్వసించడానికి దేవుడు మనలో 6వ ఇంద్రియమైన విశ్వాసాన్ని పెట్టాడని, ఫెయిత్ ఈజ్ ద 6th సెన్స్ అని ప్రవక్త మనకు తెలియపరిచాడు. ప్రవక్త చెప్తున్నాడు, నిజమైన స్త్రీ కనబడాలంటే అక్కడ ఒక చెడ్డ స్త్రీ ఉండి తీరాలి. సత్యాన్ని తేటగా మరియు ప్రకాశవంతంగా చూడాలంటే అక్కడ అబద్ధం అనేది ఉండాలి. ప్రతిదీ సత్యమైతే ఒక సాధారణమైన విషయం అవుతుంది. సత్యము మరియు విశ్వాసము మరలాంటివి కలిసినప్పుడు ఘనమైనది, నిజమైనది కలుగుతుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనమున్నది అక్కడే. ప్రియ సోదరులారా, మనం అసత్యం వైపు లేము కానీ మనం ఎల్లప్పుడూ సత్యముతో నిలబడిన వారమై మనము ఆయనలో ప్రకాశవంతంగా జీవించగలుగుతూ ఉన్నాం. అబద్ధమేదో నిజమేదో తేటతెల్లం చేయగలిగాడు మన ప్రవక్త. అంధకారంలో నశించిపోతున్న మనలను తన వాక్యమనే వెలుగును మనపై చూపించి మనలను సర్వసత్యములోనికి నడిపించాడు. మనకు అర్థమైంది దుష్టుడి యొక్క ప్రణాళిక. ఈ లవోదికే సంఘకాలంలో ఈ లోకం ఎటువైపు వెళుతుందో, ఈ లోకానికి ఎలాంటి గతి పట్టబోతుందో ఈ కాలపు ప్రవక్త వచ్చి సమస్తాన్ని తేటతెల్లం చేశాడు. సమస్త చెడు కార్యాల నుండి, దుష్ట కార్యాల నుండి మనలను వేరుపరిచి సర్వసత్యం వైపు మనలను నడిపించాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి మార్గంలో మనమున్నందుకు, అలాంటి వాక్యమనే వెలుగులో మనమున్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈ లోకంలో మనం కొద్ది కాలము శ్రమ పడవలసి ఉన్నది. క్రీస్తు వదిలి వెళ్ళిన అదే బాటలో మనము కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో క్రీస్తు పడిన పాట్లు ఎవరు వర్ణించగలరు? ఆయన పడిన ఆ వేదన, ఆ నరక యాతన ఎవరు అనుభవించగలరు? మనం ఈ లోకంలో అనుభవించే ఈ శ్రమలు ఏమీ కాదని వాక్యం మనకు రుజువు చేస్తూ ఉన్నది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినని వాక్య భాగంలో మనం చదువుకున్నట్టుగా, ఓ ప్రియ సోదరులారా, అదే మార్గంలో, అదే క్రమంలో, అదే అడుగుజాడల్లో మనం ఎల్లప్పుడూ నడవలసిన వారమై ఉండి ఈ లోకంలో కొద్ది కాలం మనం శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నాం. పౌలును మనం గమనించినట్లయితే ఎన్నో దెబ్బలు తిని క్రీస్తు కొరకు ఎంతో అసూలు బాసి నిట్టూర్పులు విడిచి సుఖము సౌఖ్యాన్ని విడిచి క్రీస్తు వెళ్ళిన అదే బాటలో వెళ్ళి వెనుదిరిగి చూడని వారుగా, విశ్వాసాన్ని వేడని వారుగా ముందుకు సాగి వారి యొక్క అడుగుజాడల సారాన్ని మనకు వెదజల్లారు. ప్రవక్త చెప్తున్నాడు, మంచి దినములను ఆస్వాదించడానికి మీకంటూ చెడు రోజులు, దుర్దినములు లేక కష్టకాలం ఉండి తీరాలి. ప్రపంచం అలానే నడుస్తుంది. మంచిని ఆస్వాదించడానికి చెడు రోజులు ఉండాలి. లేక చెడ్డ దినాలు మంచి విలువ అంటే ఏమిటో మీకు తెలియజేస్తుంది. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీకు కొంత అనారోగ్యం ఉండవలెను. మీరు పర్వత శిఖరాలను ఆస్వాదించాలంటే లోయలను కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఏదో ఒక రోజు ఇవన్నీ పర్వత శిఖరాలే అవుతాయి. మనం అనుభవించిన ప్రతి సమస్య, ప్రతి వేదన ఒకరోజు ఆయనలో పరమానందంగా మార్చబడతాయి. మనం పడిన ప్రతి అవమానము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మన కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. మన వేదన, మన ప్రతి బాష్ప బిందువును తుడుచువాడు ఆయనే అని, ఒకరోజు ఆయనలో మనం ఉన్నతంగా జీవించగలుగుతామని మనం నిరీక్షించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు మన కొరకు చేసిన వాగ్దానాలను బట్టి మనము నిరీక్షించగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే మనం ఆ బండ పైన స్థిరమైన పునాదులను వేసుకొని ఎన్నడూ కదలని వారముగా ఆయనలో స్థిరముగా ఉన్నాము. అంతులేని ఆనందాలు ఉంటాయి. కానీ అప్పటి వరకు చూసారా, మనకు ఈ అనుకూల ప్రతికూలతలు అవసరం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, వాక్యం ఇంత తేటతెల్లం చేయబడిన దాన్ని బట్టి మనం ఈ లోకంలో దేనికి జడవలసిన అవసరం లేదు. ఎలాంటి ఉపద్రవములు మన మీదకి వచ్చినా,
ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మనపై దాడి చేసినా, కరువు మనలను వేధించినా, అనారోగ్య సమస్యలు మనలను కుదిపివేసినా, ఆర్థిక సమస్యలతో మనం వేదన చెందుతూ ఉన్నా, మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. మనం పడిన ప్రతి వేదన ఆనందంగా మార్చబడే రోజు మనం ముందు ఉన్నదని మన ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. మనిషి జీవితంలో కలిగే ప్రతి ప్రతికూల పరిస్థితి ఒకరోజు అనుకూలంగా మారుతూ ఉంది, ఒకరోజు అనుకూలంగా మారబోతూ ఉన్నది. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని పౌలు మనకు తేటతెల్లం చేశాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆ కదిలే బండపైన, ఆ స్థిరమైన బండపైన, ఆ యుగముల బండపైన మనం నిర్మించబడ్డాము. మనం బలంగా ఉన్నాము. మనపై ఎంత బలమైన గాలి వీచినా మనం కదల్చబడమనే నిరీక్షణ మనకు ఉన్నది. మన విశ్వాసంతో మనం ఆయనపై బలమైన పునాదులు వేసుకున్నాం. ప్రియ సోదరులారా, అతడు చెప్తున్నాడు, లేదమ్మా, అది నన్ను నలపదు. ఎందుకంటే అది దేనిపై నిర్మింపబడిందో ఆ బండరాయిని నేనే. ఆయనే ఆ వ్యక్తి. ప్రియ సోదరులారా, ఆయనే ఆ క్రీస్తై ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, మనము ఆ బండపై విశ్రాంతి తీసుకుంటున్నామని తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓహో, అది ఇక ఎంత మాత్రం ఒక కాగితము కాదు గాని అది బండ అయి ఉన్నది. మరియు ఆ బండ ఆ భవనంతో వేగంగా కదలడం ప్రారంభించినప్పుడు లోపల ఉన్న అందమైన గంటలు మ్రోగడం మొదలుపెట్టాయి. ఓ యుగముల బండ, నీ దయలో మమ్మల్ని దాచుము. మమ్మల్ని జీవితపు రహదారి మరియు ప్రవాహం వెంట తీసుకువెళ్ళుము. తద్వారా మా హృదయాలు దారి పొడవున సంతోషంతో నీకు స్తుతులు పాడుతూ గలగలలాడేలా ఉండునుగాక. ప్రియ సోదరులారా, ఆ బండతో మనం ఎల్లప్పుడూ నిలిచినట్లయితే మనము స్థిరముగా ఉండి ఎల్లప్పుడూ ఆయనలో స్తుతులు పాడుతూ, ఆయనలో గలగలలాడుతూ మన హృదయాలు సంతోషంగా ఉండగలుగుతాయి. ఆయనలో మనం రోగగలుగుతాము. ఆయన దయలో మనం ఎల్లప్పుడూ దాయబడుతూ మనము ఆయనలో ఎంతో స్థిరముగా ఉండగలుగుతాము. మన దాగుకుని చోటు ఆయనే. మనకు రక్షణ కవచము ఆయనే. మన ఆశ్రయ బండ ఆయనే. మన రక్షణ దుర్గము ఆయనే. మన ఆశ్రయపురము ఆయనే. ఆ క్రీస్తనే బండకు మనం ఎల్లప్పుడూ కట్టబడిన వారమై మన విశ్వాసంతో నిలబడినప్పుడు మనలను ఈ లోకములో ఏదీ కదల్చలేదు, మనలను ఏదీ తాకలేదు. ఆ క్రీస్తనే బండే మనకు తోడు, నీడ, ఆదరణగా ఉండి మనలను ఎల్లప్పుడూ ముందుకు నడుపుతూ, మన ప్రతి అవసరాన్ని తీర్చుతూ, మన దాహాన్ని తీర్చుతూ మనలను ముందుకు నడిపించే గొప్ప జీవపు నాదుడు క్రీస్తు అనే బండే. ఆ బండే మనకు ఎంతో తోడు. ప్రియ సోదరులారా, మనం ఆ బండపై విశ్రాంతి తీసుకోవచ్చు. మనం ఎల్లప్పుడూ ఆయనలో విశ్రాంతి పొందవచ్చు. పేతురుకు ఆయన వాగ్దానం చేశాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయనే మనకు మూలరాయిగా ఉండి మనము ఆయనలో బాగుగా కట్టబడులాగన మనకు పునాదులు వేసినవాడు ఆయనే. సియోనులో పునాది రాతిగా వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు, ఎన్నడూ కదల్చబడడు. ఆయనే మనకు మూలరాయి అయి ఉన్నాడు. మనం ఆయనలో ఒకరికి ఒకరం ప్రేమతో ఐక్యమైనప్పుడు మనము అందరము కలిసి ఆయనలో గొప్ప నిర్మాణముగా అవుతూ ఉన్నాం. మనల్ని లోకములో వాక్యముతో చెక్కి తనలో అమర్చబడులాగున ఆయన ఎల్లప్పుడూ మనల్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు. దేవుని ఆలయముగా మనం కట్టబడటానికి, ఆయన మనలో నివసించడానికి మనం ఎల్లప్పుడూ చెక్కబడుతూ ఆయనలో అమర్చబడుతూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, ఈ అంశాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన సారాంశము, మనం ఎల్లప్పుడూ క్రీస్తు అనే బండ పైన ఆనుకొనవలసిన వారమై ఉన్నాము. ఆ కదల్చబడని ఆ యుగముల బండ పైన మనం ఆధారపడవలసిన వారమై ఉన్నాము. ఆయనే మనలను ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి
ప్రతి లోయ నుండి శిఖరం వైపు నడిపించే గొప్ప దేవుడిగా ఉండి మనం మంచి రోజులను ఆస్వాదించడానికి మనకు తోడు నీడగా ఉండి మనలను బలపరుస్తూ మనలను ఆయనలో ముందుకు నడిపించువాడుగా ఉండి మనలను ఎంతో ఆదరిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప జీవదాతను బట్టి, అంతగా ఆదరించే ఆ గొప్ప యేసయ్యను బట్టి, ఆ క్రీస్తనే బండను బట్టి మనం బహుగా ఆయనలో కట్టబడి, మనం బహుగా ఆయనలో స్థిరపరచబడి, విశ్వాసం ద్వారా మనం బలమైన పునాదులను వేసుకుని మనము ఎల్లప్పుడూ ఆయనలో స్థిరముగా ఉందాం. ఇసుక మీద వేసే పునాదులుగా కాక ఆ క్రీస్తనే బండపైన మన పునాదులను వేసుకుని మనం కదల్చబడని వారిమై ఎత్తబాటు వరకు స్థిరముగా ఉందాం. ఆ అంతము వరకు క్రీస్తు అనే బండతో మనం స్థిరముగా ఉండి ఎత్తబాటు వరకు మన పరిశుద్ధాత్మతో ముద్రింపబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో నిండుగా ఉంచి మనలను బలపరిచి మనలను ఆదరించి తనలో ఉన్నతముగా స్థిరపరచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము యోబు గ్రంథము 22, 23, 24 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని, ఆయన ఉన్నతమైన వాక్యాన్ని అనేక మందికి తేటపరిచి క్రీస్తు అనే బండపైన విశ్రాంతి పొందుకునేలా క్రీస్తును వారికి పరిచయం చేయండి. సత్యవాక్యాన్ని సువార్త రూపంగా చాటండి. అనేక మందిని దేవుని ఉన్నతమైన నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్ది దేవుని నుండి ఉన్నతమైన మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలను క్రీస్తు అనే బండతో నిలిపి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. మీలో బలమైన విశ్వాసాన్ని పెంపొందింపజేయునుగాక. షాలోమ్. నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నా విశ్వాసమే సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు, ప్రభువా నీవే ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమా ఘనతనకే కదా, మెప్పు మహిమా ఘనతనకే కదా. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. శరణయ్యా యేసయ్యా, శరణయ్యా యేసయ్యా, శరణం శరణం నీవే, శరణం 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 నీవే, శరణం. ఆశ్రయము నీవే, ఆధారము నీవే, ఆదరణ నీవే. ఆశ్రయము నీవే.